శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 88వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. పదంతే కీర్తినాం ప్రపదమపదం దేవి విపదాం కథం నియతం సద్భిః కఠిన కమటీ కర్పరతులాం కథం వా పాణిభ్యః ఉపయమన కాలే పురవిధా యదాదాయ న్యస్సం దృషది దయమానేన మనసా. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత యొక్క మీగాలు అనగా పాదముల పై భాగమును ఆచార్యుల వారు వర్ణించుచున్నారు. ఆచార్యుల వారి భావన, తల్లి భగవతి సత్కీర్తులకు అనగా యశస్సులకు స్థానమై ఆపదలను తొలగించునట్టి నీ మీగాలను అనగా పాదము యొక్క పైభాగమును సత్కవులు అనగా వసిన్యాది వాగ్దేవతలు కఠినమైన ఆడుతాబేలు యొక్క వీపు చిప్పతో ఎలా పోల్చగలిగినారు? దయాపూర్ణమైన మనస్సు కలిగిన శివులు వారు నీ వివాహ సమయమున అతి మృదులమైన నీ పాదములను శిల అయిన సన్నికల్లు మీద ఎట్లుంచినారమ్మా అని ఆచార్యుల వారి భావన. ఇక అంతరార్థం ఏమనగా, ధ్యాన యోగం సమయంలో భ్రూమధ్య స్థానం నుంచి సాధకుని ఎరుక బ్రహ్మరంధ్ర కింది భాగంలో గల సహస్రార చక్రంకు చేరను. సాధకుని ఎరుక సహస్రారంకు చేరినప్పుడు చిత్ర విచిత్రమైన భిన్నములైన రంగులు సాధకునికి గోచరిస్తాయి. వేటితోనూ పోల్చుకోలేనటువంటి ఈ చిత్ర విచిత్ర రంగులను సాధకులు తాబేటి చిప్పతో పోల్చారు. ధ్యానయోగ గమ్యం సహస్రారం కాదు, సహస్రారంలో ఉన్న బిందువులో సాధకుని ఎరుక ఐక్యం చెందటమే. ఇప్పుడు సహస్రారం నుండి అమృత వర్షం కురియటం ప్రారంభమవుతుంది. ఇది అపరోక్షానుభూతి, ఇది అద్వైత స్థితి. మెరుపులు మెరిసినంతన స్వల్పకాలం మాత్రమే ఈ అద్వైత స్థితిని సాధకులు అనుభూతి చెందుతారు. పసుపు మున్నగునవి నూరటానికి రాతిరోలు సన్నికల్లు వలె సాధకునికి బ్రహ్మరంధ్రం కలిగి ఉంటుంది. సున్నితంగా ఉండే జగన్మాత పాదంబులను వివాహ సమయంలో తన చేతులతో పట్టుకుని పరమేశ్వరుడు ఏ విధంగా గట్టిగా ఉండే రాతిపై ఉంచగలిగినాడో అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివాహ సమయంలో వధువు యొక్క బొటన వేళ్లను వరుడు తన చేతులతో పట్టుకుని సన్నికల్లుపై ఉంచి, నీ దృఢత్వం రాతి వలె ఈ క్షణం నుండి ఉండుగాక అనగా, సంసార విషయంలో భర్త ఆలోచనలతో తన ఆలోచనలను కలిపి ఇద్దరు ఒక్కరి వలె దృఢత్వంగా ముందుకు సాగాలని మంచి ఉద్దేశం అయి ఉన్నది. ఆపదలకు జగన్మాత పాదముల వద్ద చోటు లేదు అని
ఈ శ్లోకంలో ఆచార్యుల వారు గోప్యంగా చెప్పినారు. సమస్త భారములన్నీ భరించే భగవతితో సరితూగగలిగినవి ఏమైనా ఉన్నాయా అంటే లేవు అనే చెప్పాలి. లలితా సహస్రనామంలో హయగ్రీవులు వారు గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత, గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అని జగన్మాతను స్తుతించారు. తాబేటి వీపు అనగా ఎత్తును జయించు స్వభావం గల మీగాళ్లతో కూడినది. ఇది బాహ్యార్థం. తాబేటి వీపు ఎత్తుగాను కఠినంగాను ఉండదు. జగన్మాత పాదముల పైభాగము తాబేటి వీపు వలె కఠినంగా ఉండదు. ఎత్తుగాను మార్దవముతోనూ కలిసి తాబేటి వీపును ఎత్తును తాబేటి వీపు యొక్క ఎత్తును జయించుచున్నదని అర్థం. గూఢగుల్ఫా రహస్యమైన చీలమండలు కలిగినది, చక్కని చీలమండలు కలిగినది. గుల్చా గుపు రక్షణే అనగా దాచబడిన రక్షణ కలది అనగా ధ్యానించు వారిని రక్షించు స్వభావము కలిగినది జగన్మాత అని భావము. తాబేలు ఆపద వచ్చినప్పుడు తన వీపు అనే కవచంలోనికి తన శిరస్సును రక్షణ నిమిత్తం దాచుకుంటుంది. జగన్మాత పాదములు ఆపదలు పొందిన భక్తులను ఆపదల నుండి కాపాడుతూ ఉంటాయి. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. తాబేటి వీపుకు జగన్మాత మీగాళ్లకు తేడా ఒకటే. అది తాబేటి వీపు కఠినం, జగన్మాత మీగాళ్ళు మృదుత్వం. ఈ మీగాళ్ళు జయితే ఇతి జయిష్ణుని అనగా జయత్వం కలవి. జయిష్ణు అనే పదమునకు రక్షణ అని కూడా కలదు. కూర్మము వీపుపై ప్రకాశించు చతుర్దశ భువనముల రక్షణతో కూడినది దేవి అని భావము. వివాహ సమయంలో పరమదయాళువైన శివులు వారు పార్వతీమాత పాదములను కఠినమైన సన్నికల్లుపై ఎట్లు ఉంచెను. ఈ శ్లోకంలో కీర్తీనాం అని ఆచార్యుల వారు స్తుతించారు. కీర్తి ప్రశంస యశసో అని నిఘంటు. కీర్తులకు నిలయము, ప్రశంస పాత్రమైనదని అర్థం. విపదాం అపదాం. జగన్మాత ఆపదలకు నెలవు కానిది, సంసార దుఃఖాదులకు నెలవు కానిది. ఆచార్యులు వారు జగన్మాత మీగాళ్ళు సంసార దుఃఖాలను పారద్రోలును అని వర్ణించారు. ప్రపదము పాదాగ్రము, పాదంపై భాగము. సద్భిహి, సత్కవులు ప్రాచీన కవులు. కఠినము, అతి పరుషము. వివాహ కాలమున సప్తపది క్రియ జరుపు వేళ వధువు పాదమును వరుడు సన్ని కల్లుపై తన చేతులతో ఉంచును. అప్పుడు చెప్పు మంత్రము మస్మేన త్వక్ స్థిరాభవ. మస్మేన త్వక్ స్థిరాభవ అని వరుడు వల్లిస్తాడు. ఓ వధవ, నీవు రాయి వలె స్థిరమైన దానవై నిన్ను ఎదుర్కొను వానిని ఎదుర్కొనుము. ధర్మ కార్యక్రములలో ధీరురాలువై ఉండుము అని అర్థం. జగన్మాత విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణా సృజేన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం.
ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాసి చేన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం. శ్రీమాత్రే నమః.